కాంట్రడిక్షన్. అంటే అక్కడ బస్సులు పెంచితే మళ్ళీ అక్కడ స్టాఫ్ను కూడా పెంచాలి కదా, ఆర్టీసీ సిబ్బందిని కూడా పెంచాలి. మీకు ఈ పథకాలు వచ్చాక ఆర్టీసీ బాగుపడ్డం అన్నది ఇక్కడ లేదు, నష్టమే. ఆర్టీసీ మునుగుతుంది, భారమే. కాకపోతే ఆ ముంచిన బెనిఫిట్ అంటే మునిగిన ఆర్టీసీ శిథిలాల మీదన రాజకీయ ప్రయోజనం పొందుతున్నారు కదా అక్కడ కానీ ఇక్కడ కానీ. ఇంకోటి, ఒకసారి ఒకటి పెట్టాక రెండో ఒకటి తీయగలడా? అదే కదా. ఇప్పుడు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ నెక్స్ట్ వచ్చి పార్టీలు రేపు ఇస్తాయా తీసేస్తాయా? నెక్స్ట్ వచ్చి పార్టీలు చెప్పలేము, వీళ్ళ తీయకుండా ఉండాలి ముందంతే. అది అప్పుడు మళ్ళీ వాళ్ళకి కూడా సమస్య కదా. అవును. ఫైనల్ గా నిజంగా 32 జిల్లాలు జరిగే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో? అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ జర్నలిస్టులు కూడా, తెలుగుదేశం జర్నలిస్టులు. కానీ నాకైతే సందేహమే. అంటే ఉపసంఘం ఆల్రెడీ దానికి సంబంధించి అంత రెడీ చేస్తుంది, మంత్రుల ఉపసంఘం. బేసిక్గా ఒకటండి, చాలా చోట్ల ఉంటాయి కానీ సమస్య ఏంటంటే వీళ్ళకి ఏదన్నా ఇంటెన్షన్ ఉండాలి. కిందసారి జగన్ ఎందుకు పెట్టాడు 26 మెడికల్ కాలేజీల కోసం పెట్టాడు. అది కూడా పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చారు. అయితే ఒక కాన్సెప్ట్ లో ఇట్లా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇదివరకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు జిల్లాల వారికి ఇచ్చింది, అందుకని కేసీఆర్ అని పెట్టాడు జిల్లాలు. జిల్లాకి ఎంతనిచ్చింది, జిల్లా డెవలప్మెంట్ ఫండ్ కింద. ఇప్పుడు అట్లా కాదు, పంచాయతీలకు డైరెక్ట్ డబ్బులు వెళ్ళిపోతాయి. ఇప్పుడు అవసరం లేదండి. అయితే గీతే నన్ను అడిగితే వీళ్ళు దాన్ని ఏమంటారు 40 చేయొచ్చు, 32 కాదు 40.